నెల్లూరు పట్టణం మూలాపేటలో వెలిసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 25/4/2024న స్వామి అమ్మవార్ల రథోత్సవం పురవీధులలో భక్తజన ఆనంద సందోహాల మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. స్వామి అమ్మవార్లను పరిమళ పత్ర పుష్పాలతో, గజమాలలతో, ఛత్ర చామరలతో సుందరంగా అలంకరించి అర్చకులు వెంట రాగా ముందుగా దేవస్థానం చుట్టూరా ఊరేగింపు జరిపి తర్వాత రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి స్వామివారి రథోత్సవాన్ని ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు అనంతరం ఈ రథోత్సవం పురవీధులలో యువకులు, పెద్దలు, మహిళలు భారీ సంఖ్యలో తరలిరాగా భక్తిపూరిత వాతావరణంలో ఈ రథోత్సవం కొనసాగింది. అశేష భక్తజన వాహిని మధ్య శ్రీ వేణుగోపాల స్వామి అమ్మవార్ల రథోత్సవం పురవీధులలో జరిగింది. తప్పెట్లు, మేళతాళాలు, నృత్యాలతో ఈ ప్రాంతమంతా సందడి నెలకొంది. బ్యాండ్ మేళాలు, భాజా భజంత్రీలు వెంటరాగా స్వామివారు రథోత్సవానికి కదిలారు. సుందరంగా అలంకరించిన రథంలో స్వామి అమ్మవార్లు ఆసీనులయ్యారు. వారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చిన్నారులు, పెద్దలు దేవతామూర్తుల వేషధారణలతో ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు స్వామి అమ్మవార్లకు కొబ్బరికాయలు, మొక్కులు చెల్లించి హారతులు ఇచ్చి దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల రథోత్సవం భక్తజన సందోహం మధ్య పురవీధులలో జరిగింది. యువకులు రథాన్ని లాగడానికి పోటీ పడుతూ ముందుకు రథాన్ని కదిలించారు. చిన్నారులు, యువకులు, పెద్దలు, మహిళలు ఆనందోత్సాహాల మధ్య, కేరింతల మధ్య ఈ రథోత్సవం పురవీధులలో జరిగింది.
ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. దారి పొడవునా భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ హారతులు ఇస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. పోలీస్ సిబ్బంది భక్తులకు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. మహిళల కోలాట నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా అందరినీ అలరించింది. శ్రీ వేణుగోపాల స్వామి అమ్మవార్ల రథోత్సవం తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు ముందుకు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. పారిశుధ్య సిబ్బంది, విద్యుత్ శాఖ, ఇతర అధికార సిబ్బంది రథోత్సవం సాఫీగా జరగడానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేశారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి భక్తజనులకు మజ్జిగ, మంచినీరు అందజేశారు. శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది సహాయ సహకారములతో అర్చకుల వేదమంత్ర పఠనంతో ఈ రథోత్సవం పురవీధులలో ఆనందోత్సాహాల మధ్య జరిగింది. కనుల పండుగగా జరిగిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవంలో అశేష జనవాహిని పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు.